అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మీకు చామదుంపల ఆకులతో కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చామదుంప ఆకులు మా ఇంట్లోనే వేసాం మేము చామదుంపలు. వాటి ఆకులండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఆకులు సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి కడగాలన్నమాట. ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగితే దురద ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. కొన్ని కాయలు ఆకులకి కొంచెం దురద ఉంటుందండి, అవి పోతాయి అన్నమాట. దురద ఉంటే పోతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కడిగిన ఆకుని జల్లిబుట్టలో వేసుకోవాలి, నీరు పోతుంది. టమాటా ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలలో మగ్గిపోతాయి అన్నమాట అవి. ఈ ఆకు చాలా పోషకాలు ఉన్న ఆకు అండి. చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఈ ఆకుతోని పప్పు కానీ కూర కానీ సాంబార్లో కూడా వేసేది. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో జీలకర్ర వేసి పట్టాను అన్నమాట. జీలకర్ర పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆకు వేసుకోవాలండి. జీలకర్ర పొడి చివరిలో వేసుకొని దింపేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి లేదని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోని జీలకర్ర వేసి దంచాను అన్నమాట. ఇంకా అలా మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా ఎక్కువ నానబెట్టుకోవద్దండి. ఒక అర్ధగంట నానితే సరిపోతుంది. ఎక్కువ నానితే గుజ్జులాగా అవుతుంది పెసరపప్పు. అలా మధ్యలో ఉడికిన తర్వాత మధ్యలో అట్లా గుంటలాగా చేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. అలా వేసుకొని కారము, 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. అలా వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, నీరు వచ్చేసి టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. ఏ కూరకైనా అలాగే చేయాలండి. ఏ కూరకైనా మనం వంకాయకైనా దేనికైనా అలాగే చేస్తే టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. అసలు టమాటా ముక్క కనపడదు మనకి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. అలా కలిపేసేసి కూర కూడా ఇక తొందరగా ఉడికిపోతుంది. అలా చేస్తే తొందరగా అయిపోతుంది. టమాటాలను అట్లా వేసుకున్నాం అనుకోండి, అయిపోయిందండి కూర. నేను చివరిలో ధనియాల పొడి వేసాను. ఇంకా కొత్తిమీర వేస్తే కూడా చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకుంటే చివరిలో చాలా బాగుంటుందండి. చాలా బాగుంది కూర మాత్రం. మధ్యాహ్నం అన్నం రైస్లోకి, సాయంత్రం చపాతీలోకి